ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూద్దాం. అది లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు, లాస్ట్ వరకు, చివరి వరకు. ఏంటంటే ధనవంతుడు ఒక దరిద్రుడు ఉండేవాడు. ధనవంతుడు ఒక ఆయన, ధనవంతుడి పేరైతే రాసి పెట్టలేదు, కానీ దరిద్రుని పేరు లాజరు. ధనవంతుడు ప్రతిరోజు కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి దాన్ని నేను చదువుతాను. చెప్పినట్లయితే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగనే ధనవంతుడు ఊదా రంగుల బట్టలు, ప్రతిరోజు సన్నపు నార వస్త్రములు, ఊదా రంగు బట్టలు ధరించుకుని, అంటే అప్పుడు కాలంలో అవి చాలా కాస్ట్లీ ఉండొచ్చు. అలాగనే ప్రతిరోజు ఆయనంట సుఖపడుతుండేవాడంట. అంటే ఆయన అప్పుడు కాలంలో అంటే ప్రతిరోజు సుఖపడుతున్నాడు అంటే బీర్లని, బార్లని, ఇంకా కావలసినంత విధంగా రోజంతా, డే అంతా అతనికి కావలసినంత సమృద్ధి అయిన ఇది ఉంది, డబ్బు ఉంది. కాబట్టి ఆ డబ్బుతో అనేక విధాలుగా సుఖపడుతున్నాడు. కానీ లాజర్ అనే వ్యక్తి, అతను చాలా పేదవాడు. అసలు తినేదానికి కూడా తిండి లేనప్పుడు అతను ధనవంతుడు యొక్క తింటున్నాడు కదా, అతని టేబుల్ మీద పడుతున్న ఆ రొట్టె ముక్కల్ని కింద పడిపోతుంది కదా, ఆ కింద పడిన ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తినే పరిస్థితిలో లాజర్ అనే యొక్క పేదవాడు ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వారి మార్గాలను బట్టి వారు ఎలాగా, అంటే ఇహలోక సంబంధంలో ఇక్కడ ఏంటంటే మనం యాత్రికులు మాత్రమే, భూలోకంలో మనం పెట్టింది ఒక యాత్రికులు మాత్రమే. మనం చూసినట్లయితే ఎవరు ఈ లోకంలో స్థిరంగా ఉండి మనం ఒక 1000 సంవత్సరాలు స్థిరంగా ఉన్న వారిని మనం చూడలేదు, లేదా ఒక 200 సంవత్సరములు స్థిరంగా ఉండి ఇట్లాగే కొనసాగుతున్న వారిని ఈ లోకంలో చూడలేదు. దీన్ని బట్టి మనం ఏమని ఆలోచించుకోవచ్చు అంటే, ఏమని మనం తెలుసుకోవాల్సి ఉందంటే, అది బైబిలే చెప్తుంది, నేను కాదు చెప్పేది. ఇక్కడ మనం యాత్రికులు మాత్రమే. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. అక్కడ చేరాలంటే ఈ ధనవంతుని లాగా మనం బ్రతకూడదు. లాజర్ లాగా, అంటే లాజరు అంటే మనం ఏంటంటే ఈ లోకంలో ఇప్పుడు ధనవంతుని క్రింద అతను రొట్టె ముక్కలు పడితే ఏరుకొని తినాలి అనే పరిస్థితులు మనం దేవుడు ఉంచడు. కానీ ఇది మనల్ని ఉదాహరణగా మన జీవితంలో ఉండడానికి, ఆయన జీవితాన్ని మనకు ఉదాహరణగా దేవుడు మనకు చూపించడానికి మాత్రమే ఇది పెట్టాడు. కానీ ఆయన నమ్ముకున్నట్లయితే మనకి ఏది కొదువు ఉండదు. ఇక్కడ కూడా ఒకవేళ ఈ ధనవంతుడు ప్రతిరోజు ఇట్లాంటి రోజు సుఖపడుతున్నాడు అని అంటే ఆయన రకరకాలుగా సుఖపడి ఉండొచ్చు. దేవుని మార్గంలో దేవుని కలిగి ఆయన సుఖపడలేదు. అందువల్ల అనేక రకాలైన మార్గాల్లో ఆయన సుఖపడుతున్నాడు. అందువల్ల లాస్ట్లో తీర్పు ఈయనకి నేను చెప్తాను తర్వాత. ధనవంతుడు, దీని గురించి నేను చదువుతున్నాను. 16వ అధ్యాయము లూకాసు వార్త 19 నుంచి నేను చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడంట. అంటే ప్రతి దినము ఆయన ఎట్లా సుఖపడుతున్నాడో ఆయనకే తెలియలే. అలాగనే లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అవును, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈయన్ని మనకు ఒక ఉదాహరణగా దేవుడు అప్పుడు ఉంచి ఉన్నాడు. అది ఆయన పరిశుద్ధ గ్రంథంలో లిఖించేటట్టు చేశాడు ఆ యొక్క వ్యక్తి గురించి. అలాగనే దరిద్రుడు చనిపోయాడు. అలాగనే ధనవంతుడు కూడా చనిపోయాడు. చదివేది మీరు జాగ్రత్తగా ఆలకించమని నేను మనవి చేస్తున్నాను. అలాగనే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నెలెత్తి, ఎవరంటే పాతాళంలో బాధపడుతున్నది ఈ ధనవంతుడు రకరకాలుగా ఆయన ఈ లోకంలో జీవించి ఆయన యొక్క తీర్పు పైన ఏం జరుగుతుందంటే, పరలోక రాజ్యంలో ఏం జరిగిందంటే, ఆ పాతాళము
ఎంచుకున్నాడు. ఆయన ఈ లోకంలో యొక్క సుఖభోగాలని ఎంచుకొని రకరకాలుగా దారి తప్పి ఆయన ఎట్లాగా పాతాళంని ఆయన ఎంచుకొని ఉన్నాడు. కనులెత్తి దూరము నుండి పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను అంటే అబ్రహామా అని అంటే అబ్రహాం ఎవరంటే, అబ్రహాం వచ్చి దేవుని నమ్మిన బిడ్డ, దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క నిజ స్నేహితుడు. అందుకని ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉండి ఆయన రొమ్ముని ఆనుకొని ఉన్నాడంట ఈ లాజరు. హల్లెలూయా! ఎంతో ఆనందకరమైన మాట అది. ఆనుకొని ఉన్నాడంట. ఆ ఆనుకొని ఉన్న ఆ లాజర్ని చూచి ఈ యొక్క ధనవంతుడు పాతాళంలో ఎట్లాగంటే ఆయన యొక్క నోరు వెండిపోతా ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్ని పురుగు చచ్చిపోయినా పర్వాలేదు, ఆడవారికి ఇదైపోతుంది. కానీ అగ్ని ఆరటం లేదంట, పురుగు చావట్లేదంట. నిజంగా ఎంత రోదనకరమైన పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితుల్లో మన ఈ లోకంలో అనేక తప్పుడు మార్గాల్లో వెళ్ళి దేవుణ్ణి కలిగి లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో మనం ఉండకూడదని నేను ఈరోజు చెప్తున్నాను. నా యందు కనికరపడి, నా యందు అంటే ధనవంతుడు చెప్తున్నాడు, నా యందు కనికరపడి ఆ లాజరుని తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపుము. యొక్క వేలి కొనను నీళ్ళల్లో ముంచి ఒక బొట్టు వేయమని బ్రతిమలాడుతున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడంట అని కేకలు వేస్తున్నాడంట. అందుకు అబ్రహాము కుమారుడా, అబ్రహాం ఏం చెప్తున్నాడంటే అక్కడి నుంచి, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించినావు, అలాగూ నేను లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునుము. అవును, ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అబ్రహాము ధనవంతునికి చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వాడు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకి దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అవును, ఒక్కసారి ఈ లోకంలో నువ్వు కన్ను తెరిసి ఈ మాటలను గుర్తు చేసుకోకపోతే, ఈ మాటలను నువ్వు అనుసరించకపోతే, ఈ మాటలను మీరు మీ హృదయంలో నెమరు వేసుకోకపోయినట్లయితే, చూడండి, ఈ మాటలను మీరు ఒక్కసారిగాన ఇది అనుసరించకపోతే మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉంటామంటే, ఇదిగో చూడు, ఈ ధనవంతుడు మా యొద్దకి అక్కడ చెప్తున్నాడు అబ్రహాము, అక్కడి వారు మా యొద్దకి దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదంట. ఎవరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన విరివిగా వాక్యము విత్తబడుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. అప్పుడు తండ్రి అలాగైతే అప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి, ఎవరు ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఆయనకి ధనవంతునికి 5 సహోదరులు ఉన్నారు. అక్కడ పోయి కన్ను తెరుస్తున్నాడు ఆయన, కానీ తెరిచినా లాభం లేదు. 5 సహోదరులు ఉన్నారు నాకు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అవును, నా తండ్రి ఇంటికి అక్కడికి పంపమని వేడుకొంచున్నాడంట. ఈ వేదన నేను పడినట్టు నా సహోదరులు 5 సహోదరులు పడకూడదు, నన్ను పంపు, నేను చెప్తాను అంటున్నాడు. అందుకు అబ్రహాము అతనితో ఏం చెప్తున్నాడంటే, వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినమంటున్నాడు. వారి మాటలు అంటే మోషే ప్రవక్తలు అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నారు కదా వాక్యాలు, ఈ ఒక దైవ సేవకులు, నిజమైన దైవ సేవకులు. కొంతమంది మోసపూరితమైన వారు ఉంటారు, వారిని నమ్మద్దు. కానీ నిజమైన ఒక వాక్యంగా బోధించే వారిని నమ్మి మీరు దేవుడు ఎవరు, పరలోకం ఏంది, నరకం ఏంది అని తెలుసుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో మీరు వారసులు అవుతారు. అలాగనే వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ధనవంతునితో చెప్తున్నాడు అబ్రహాము,
వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. ఆయన ఏమంటున్నాడంటే, ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, అలాగన్నట్లయితే అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్ద వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారేమో. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు ఆ ధనవంతుడు. అందుకు అతడు ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి వినని ఎడల, మోషేయు వారి యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వాడు నమ్మరని అతనితో చెప్పాను. అవును, దేవుడే స్వయంగా వచ్చి అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. పరిశుద్ధంగా జీవించాడు. ఇలాగ జీవించాలని నిలబడి చెప్పినప్పుడే ప్రజలు నమ్మలేదు. ఇంకా ధనవంతుడు చెప్పినట్లు మృతుల్లో నుంచి ఒకరిని పంపించుంటే నమ్మతారని నమ్మకం లేదండి. నిజంగా ఎలాగనో మన దేవుడు ఎంత విధంగా దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడంటే, నిజంగా చెప్పాలంటే ఎంతో నిజంగా కన్నీరు వస్తుంది. ఎందుకంటే ఎంతోమంది నరకానికి వెళ్తున్నారు. ఆ నరకంలో నుంచి తప్పించబడాలంటే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, ఆయనే మార్గము. ఆయన మార్గంలో వెళ్ళినట్లయితే నీకు పరలోక రాజ్యము, అదే నీకు దారి. ఆయన నమ్ముకోండి, ఆయన మార్గంను మీరు అనుసరించమని నేను ప్రాధేయపడుతున్నాను. ఈ యొక్క చిన్న మాటలు మీకు చెప్పడానికి ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి ఘనత మహిమ చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆయనకే స్తుతులు చెల్లించుకుంటూ ముగించబోతున్నాను. ఆమేన్.